చాలా బాగా చెప్పినారు. ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ ఎందుకు, ఏమవసరము, దీనికి ఏంటి ఇంత ఇంపార్టెన్స్? డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్నటి గతమే నేటి చరిత్ర. నాకు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనసుకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ, ప్రపంచానికే కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి, దేశానికి కాదు, ఎంటైర్ వరల్డ్కి చాలా చాలా సందేశం ఇచ్చినాడు ఆయన. ఆయన జీవన గమనాన్ని, జీవన గతిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏ సందర్భాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసినారు. ఏ సందర్భాన్ని కూడా. అనేక వాదాలు ఉంటాయి, కానీ తాను నమ్మిన దాన్ని, తాను చెప్పదలుచుకున్న దాన్ని చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి పివి గారు. తొట్టుబాటు లేకుండా, తడబాటు లేకుండా తను అనుకుంటే స్పష్టంగా, స్ఫటిక సదృశంగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం. చెప్పినారు అట్లా. ప్రపంచమంతా కలోనియల్ విధానంలో కాలనీల కింద విభజించబడి రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తూ కొత్త డైలాగ్ తెచ్చినారు. హి హెస్ కంట్రిబ్యూటెడ్ ఎ న్యూ డైలాగ్ టు ద వరల్డ్. లుక్ టు ఈస్ట్. ఎంతసేపు మీరే కాదు, ఈస్ట్ వరల్డ్లో కూడా చాలా పెద్ద సంస్కరణలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. మాకు సంస్కారం ఉంది, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, గొప్ప వైవిధ్యం ఉంది. లుక్ ఈస్ట్ అని చెప్పి ఒక కొత్త ఫిలాసఫీని పాశ్చాత్య ప్రపంచం అంతా ఈస్ట్ వైపు, మన ఏషియన్ కాంటినెంట్ వైపు చూసేటువంటి దృష్టి మరల్చినటువంటి గొప్ప వ్యక్తి. అది కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టిన చెప్పినటువంటి పద్ధతి ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు. భయపడతారు ఆయన చెప్పాలంటే. అంత అవగాహన ఉంటే తప్ప చెప్పడం సాధ్యం కాదు. ఇట్లా అనేక విషయాలలో ఆయన ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఒక సంస్కరణ. ముఖ్యమంత్రికి అవకాశం వస్తే భూ సంస్కరణ. ఆయన స్వయంగా మంచి భూస్వామి, 1000-1200 ఎకరాల ఆసామి. ఆయనకు, ఆయన కుటుంబానికి అర్హత ఉన్న మేరకు 150 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని 800 ఎకరాల భూమిని నికార్సుగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. ఇది మామూలు విషయం కాదు. ఏదో అదే ఈ రోజుల్లో అయితే ఏదో మాయ మచ్చినది చేసి, ఏలా పేరు చేసి చెప్పినాం కాబట్టి 10 ఎకరాలు ఇచ్చి మిగతా తప్పించుకుంటారు. అట్లా కాదు పీవీ. అందుకే పీవీ మన తెలంగాణ టీవీ అని నేను అంటున్నా గట్టిగా. ఏ రోజుకైనా డెఫినెట్గా సంస్కరణ తనతోనే ప్రారంభం, తన కుటుంబంతోనే ప్రారంభం. తన ఆస్తిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అప్పగించడమే నిజమైన సంస్కరణశీలి యొక్క లక్షణం. అది పీవీ గారిలో పుష్కలం. ఆచరించి చూపెట్టినారు. అది మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. తెలంగాణ ముఖ్యమంత్రిగా పీవీ గారు చేపట్టినటువంటి మరొక గొప్ప సంస్కరణ. చాలా చక్కగా దాన్ని అమలు చేసినారు. ఆ సందర్భంలో కూడా వారి మీద తీవ్రమైన విమర్శలు, తీవ్రమైనటువంటి చర్చలు, క్రిటికల్ చేయడం, కాంట్రవర్షియల్ చేయడం. కానీ ఆయన వెనకాడలేదు, భయపడలేదు. అది చాలా నిశ్చలమైనటువంటి, గంభీరమైనటువంటి వ్యక్తి పీవీ గారు. గెలుపులో, ఓటమిలో ఎప్పుడు కూడా ఒకే రకంగా నిశ్చలంగా తను అనుకున్న దాన్ని, తను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందు పోయే వ్యక్తి. తెలంగాణ సాయుధ పోరాటం ఆయన మదిలో ఉంది. ఆయన రాసినటువంటి గోలరామవ్వ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుణ్ణి ఏ విధంగా గోలరామవ్వ కాపాడిందో అద్భుతంగా చెప్పినారు. జాగీర్దార్ వ్యతిరేక పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఆయన స్వయంగా చూసినారు. చూసి వదిలేయలేదు, దాని నుంచి నేర్చుకున్నారు. దాని రిఫ్లెక్షనే వారు చేపట్టినటువంటి భూ సంస్కరణ. ఆ తర్వాతనే చిన్న రైతాంగం, చిన్న కమతాల రైతులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 93%, నేను అడిగినప్పుడల్లా మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు, 93% తెలంగాణలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు సార్ అని చెప్పి వ్యవసాయ శాఖ కానీ మన చీఫ్ సెక్రటరీ కానీ చెప్తా ఉంటారు, ప్రభుత్వ లెక్కలు. దానికి ఆద్యులు, కారణభూతులు ఖచ్చితంగా పివి నరసింహారావు గారే అని చెప్పక తప్పదు. 100% ఐ హ్యావ్ నో ఐఅవుట్ ఆఫ్ డౌట్. చాలా చోట్ల జరగలేదు. పివి గారు చెప్పడం కాదు, పకడ్బందీగా ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరేమన్నా తన లక్ష్యం చేరే వరకు దాన్ని చాలా పటిష్టంగా అమలు కూడా పరిచినారు. అట్లా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు. ఎక్కడికి పోతే అక్కడ, ఏ స్థాయి లభిస్తే ఆ స్థాయిలో తాను చేయగలిగితే చేయడమే. సంస్కరణశీలి, నిరంతర సంస్కరణశీలి. ఒక చోట వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే నాటికి దేశం యొక్క గతి, గమ్యం అంధకారమయమై ఉంది.
ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి ఇతర దేశాల బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు, అది చరిత్ర. అటువంటి సందర్భంలో చాలా క్రిటికల్ టైంలో ప్రధానమంత్రి పదవి ఆయన ఏమి మూటాలు కట్టి లేకపోతే ఇంకోటి చేసి సాధించుకోలేదు, ఆయనకు వరించి వచ్చిన అవకాశం అది. దాన్ని కూడా మళ్ళీ ఎంత గొప్పగా చేసినారో మనకు తెలుసు. ఆయన లోపల ఉన్నటువంటి సంస్కరణ ఆ శీలం ఏ విధంగా ఉందంటే, అప్పటి వరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తను ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఆయన ద్వారా అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తెచ్చినారు. ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక స్వేచ్ఛ, పెరిగినటువంటి ఆర్థిక పరిణతి, దానికి ప్రధానమైనటువంటి కారణభూతుడు శ్రీ పివి నరసింహారావు గారు. అప్పటి వరకు ఉన్నటువంటి స్తబ్దత తొలగిపోయి దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కి అద్భుతంగా ప్రపంచంతో పాలుపంచుకొని ముందుకు సాగే అవకాశం ఈరోజు వచ్చిందంటే, మన ఓన్ పబ్లిక్ సెక్టర్లో కూడా పోటీతత్వం పెరిగిందంటే, ప్రైవేట్ రంగంతో పోటీపడి, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంతో పోటీపడి అద్భుతమైనటువంటి ఆర్థిక సృజన జరిగిందంటే దానికి అద్భుతమైనటువంటి ఆద్యుడు, సంస్కరణాభిలాషి పివి గారే దానికి కారణభూతుడు. ఇదందరికీ తెలుసు. సరే, కారణాలు వేరు. ఈ సందర్భంలో అంత మహనీయుని గొప్పగా స్మరించుకునే సమయంలో నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. కానీ బాధ కలుగుతుంది. నేను సంతోషంగా ఉన్న ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా, ఎందుకంటే అనేకమైన 360 డిగ్రీస్ పర్సనాలిటీగా ఉండి తన గ్రామాన్ని నుంచి మొదలుకొని తన రాష్ట్రానికి, తన దేశానికి, తాను పుట్టినటువంటి ఈ భూగోళానికి అనేకమైనటువంటి విజ్ఞాన సముపార్జన చేసి ఆ విజ్ఞానాన్ని అందించి పంచి ఆ వెలుగుల్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తికి లభించవలసిన గౌరవం లభించలేదు. కారణాలు మనందరికీ తెలుసు. దానికి నేను వల్లవేదలుచుకోలేదు, అది సందర్భోచితం కూడా కాదు. మరొక సందర్భంలో చెప్తాం అవసరమైనప్పుడు. ఎవరికో భయపడి కాదు, కానీ ఈ సందర్భం కాదని చెప్పి నేను చెప్పడం లేదు. అందువల్లనే సరే, చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మనం రాష్ట్ర ప్రభుత్వంగా, ఈ రాష్ట్ర ప్రజలుగా మన బిడ్డ పివికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చి, ఆ పేరు ప్రఖ్యాతి ఆయన సముపార్జించిన విధానం ఏ విధంగా వచ్చిందనేది ముందు తరాలకు తెలియజేస్తే ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి మంచి ప్రతీక మన పివి నరసింహారావు. వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక. ఈ మాట నేను వాడుతూ ఉన్నా. ఆయన కులబలం లేదు, గొప్పగా ధనబలం లేదు. మరి ఎట్లా ముఖ్యమంత్రి అయినారు, ఎట్లా కేంద్ర మంత్రి అయినారు, ఎట్లా ప్రధానమంత్రి అయినారు? ఆయన ముఠాలు కట్టే వ్యక్తి కాదు. బల ప్రదర్శన అసలు చేయలే ఆయన జీవితంలో, అసలు ఎక్కడ కూడా చేయలే. అటువంటి పార్శ్వమే కనిపించదు పివి గారి జీవితంలో. వారి రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఆ పార్శ్వం కూడా కనిపించదు మనకు. అద్భుతం. అంటే తన మీద తనకుండే ఆత్మవిశ్వాసం, తాను సముపార్జించుకున్నటువంటి విజ్ఞానం, సముపార్జించుకున్నటువంటి అనుభవం, అన్నిటిని మించి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు క్రిటికల్ టైం వస్తే వారిని పిలిచి మాట్లాడి ఆమె అంతరంగికులలో ఒకరిగా ఎదిగే స్థాయి ఆయనకు వచ్చిందంటే, వాక్శుద్ధి చిత్తశుద్ధి రెండూ ఉన్నటువంటి గొప్ప నేత మన పివి. మాట్లాడితే అంతే. ఆయన అంతర్ముఖుడుగా ఉంటారు, ఇంట్రావర్ట్గా. బట్ ఈజ్ నాట్ ఇంట్రావర్ట్. అంతర్ముఖునిగా ఉంటే 17 భాషలు ఎందుకు నేర్చుకుంటారండి? అంటే అంతరంగంలో ఎంత బహుముఖమైనటువంటి ప్రజ్ఞ దాగి ఉంది ఆయనలో. ఆయన నోరు తెరవరు, తెరిస్తే సరస్వతి నాట్యం చేసినట్టే ఉంటుంది. అద్భుతం. చాలా గొప్పగా, మామూలు కాదు. గొప్పగా చదువుకున్నారు ఆయన. ఇక్కడ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే నిజాం రస్టికేట్ చేసి, నిజాం ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాజ్యంలో సీట్ ఇవ్వదని చెప్తే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకి పోయి అక్కడ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని చదువుకుంటూ గొప్పగా మరాఠీ భాష నేర్చుకుంటారు. మరాఠీ భాష నేర్చుకోవడం కాదు, మరాఠీ నవలను తర్జుమా చేసేంత శక్తి, మరాఠాలో అనర్ఘలంగా ప్రసంగించేటువంటి శక్తి, గొప్ప విద్యార్థి పివి. ఎంత గొప్ప విద్యార్థి అంటే దానికి వయస్సుతో నిమిత్తం లేదు. దెర్ వర్ నో బ్యారియర్. ఆయన అనుకున్నాడంటే నేర్చుకోవడం. 17 భాషలు ఎట్లా వస్తాయి? ఒక భాష రావడానికే మన తలప్రాణం తోకకు వస్తుంది. మరి 17 భాషలు ఎందుకు వచ్చినాయి ఆయనకు? అంటే పట్టు. అనుకున్నాడంటే దాన్ని సాధించే వరకు, దాన్ని పట్టు పట్టే వరకు వదలడు. కాబట్టి ఆ భాషలన్నీ ఆయనకు పట్టుబడి. అదే పద్ధతిలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే టైంలో
పివి గారు అక్కడ ఉంటే రాజీవ్ గాంధీ గారు ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్ నేను వాణి గారు పైన వ్యాసంలో చదివిన నేను చాలా ఆశ్చర్యం వేసింది నాకు. వారు నిన్న రాష్ట్ర పత్రిక వాళ్ళు ప్రచురించిన దాన్ని నేను చదివిన మా నాయనతో నా అనుభవాలని చెప్పి రాసినారు ఆవిడ. రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ రాబోయేదంతా కంప్యూటర్ యుగమండి, ఖచ్చితంగా కంప్యూటరే డామినేట్ చేస్తుంది గ్లోబ్ని, కానీ ముసలి వాళ్ళతోనే చిక్కంతా వచ్చి పడ్డది, వీళ్ళు మార్పును ఆహ్వానించరు, మారరు అని అంటుంటే పీబీ అప్పటికే కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి ఆయన కోపం వచ్చేసి ఆ రోజే ఫోన్ చేసి వాణి గారికి ఫోన్ చేసి నీ కంప్యూటర్ పట్టుకున్నది రా, సాయంత్రం ఫ్లైట్కి రమ్మని ఇక్కడి నుంచి కంప్యూటర్ తెప్పించి కంప్యూటర్ నేర్చుకొని ఆయన జీవిత చరమాంకం వరకు చివరి దశ వరకు కూడా కంప్యూటర్ మీదే పనిచేసినారు. అంటే అంత పట్టు ఒక భాషలు నేర్చుకోవడమే కాదు, టెక్నాలజీలో కూడా అవసరం అనుకుంటే దానిలో అప్పటికప్పుడు నేర్చుకొని ఆ కాడి నుంచి ఆయన ప్రోగ్రామ్ అంతా కంప్యూటర్ మీద చేసుకున్నా. స్వయంగా కంప్యూటర్ ఆయన ఆపరేటర్ని పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలే. ఒక సహాయకుడు ఆయనకు ఉన్నప్పటికీ ఆయననే పర్సనల్గా కంప్యూటర్ ఆపరేట్ చేసిన వ్యక్తి పీవీ. అవి అంతా నేర్చుకోవాలి. విద్యార్థి, నిరంతర అధ్యయనశీలి, నిరంతరం సమాజాన్ని స్టడీ చేసిన వ్యక్తి, గొప్ప సామాజిక దృక్పథాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి. అందుకే నేను 360 డిగ్రీస్ పర్సనాలిటీ అని చెప్పాను. ఎక్కడ పీవీని పెడితే అక్కడ ఒక సంస్కరణ ఖచ్చితంగా వస్తుంది, సమస్య లేదు. ముఖ్యమంత్రి కూడా భయపడే పరిస్థితి, కాదనలేని పరిస్థితి ఆయన ప్రతిపాదిస్తే. ఎక్కడ పెట్టినా, ఏ రంగంలో పెట్టినా కూడా అద్భుతమైనటువంటి సంస్కరణలు తెచ్చి, ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మినారు, బాగా చదువుకున్నారు, భవిష్యత్ దర్శించేటువంటి శక్తి వచ్చింది, మనిషిలో అవసరమైనటువంటి రసజ్ఞత ఉంది, కాబట్టి విషయాన్ని విశ్లేషణ చేసుకునే చక్కటి నేర్పరితనం ఉంది ఆయనకు. అందువల్ల రేపటి ప్రపంచం ఎట్లా ఉండబోతుంది, మన తాత కాలం నాటిది మన తండ్రి కాలం నాటికి ఇర్రిలవెంట్ అవుతుంది, మన తండ్రి కాలం నాటిది మన కాలం నాటికి ఇర్రిలవెంట్ అవుతుంది, మన కాలంది మన నెక్స్ట్ పిల్లల తరానికి ఇర్రిలవెంట్ అవుతుంది. కాబట్టి రిఫార్మ్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ లాంగ్ యాజ్ ద హ్యూమన్ కమ్యూనిటీ లివ్స్ ఆన్ ద గ్లోబ్, ది రిఫార్మ్ ఆల్సో విల్ కంటిన్యూ. ఆ రిలవెన్స్ పోతుంది. ఎప్పటికీ ఏది రిలవెంటో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అది అభ్యుదయవాదుల యొక్క ఆలోచన సరళి. అందుకే పీవీ గొప్ప అభ్యుదయవాది కాబట్టే నిరంతర సంస్కరణశీలిగా ఉన్నారు ఆయన. ఆ సమయానికి, ఆ కాలానికి, ఆ చరిత్రకి ఏ సంస్కరణ అవసరమో తాను అర్థం చేసుకొని, తాను చదివి, ఇతరులకు నేర్పి, ఇతరులను నమ్మేటట్టు తయారు చేసి ఆ సంస్కరణ అమలు చేసినటువంటి గొప్ప ధీరుడు పీవీ. ఎందుకంటే మార్పును జనరల్గా అంగీకరించం, అది మానవ నైజం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతాం, అయితే అదా ఎక్కడికెళ్ళి అవుతుంది, సాధ్యమవుతుందా అని మాట్లాడతారు. కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఎవరికి భయపడకుండా తనకు పూర్తిగా అర్థమైతే, తాను కన్విన్స్ అయితే డెఫినెట్గా దాన్ని రిఫార్మ్ రూపంలో తెచ్చి మనకు అందించినారు. ఆ రిఫార్మ్స్ అన్నీ మనకి ఇలా ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఏదో తమాషా కోసం చక్కెర గింతల రిఫార్మ్స్ కావు. విద్యారంగంలో వారు తెచ్చినటువంటి ఆ గురుకుల విద్య ఈరోజు డెఫినెట్గా మొత్తం విద్యా విషయంలోనే తలమానికంగా ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 900 గురుకుల పాఠశాలలు కూడా పీవీ గారి ఆశయం కోసమే ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ నుంచి చక్కటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అక్కడ జరిగేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఎవి జరిగినా 99.9% సమ్టైమ్స్ 100% రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అది పీవీ గారు చూపించిన బాట. నవోదయ స్కూళ్ళలో కూడా ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తే పిల్లలు చాలా బాగా ఎదుగుతారు. అట్లాంటి సంస్కరణ ఫలితం కనపడతా ఉంది. ఆర్థిక సంస్కరణల ఫలితం మనకు కనపడతా ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏవైతే తెచ్చినారో అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. వారి యొక్క సాహిత్య